నికోడెమస్ ముద్దాడ ఛానల్ కి స్వాగతం. సరే, ప్రార్థన మనం ప్రారంభం చేసుకున్నామండి. దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి పరలోకమందున ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ సన్నిధిలో దేవా నిలిచి ఉన్న మీ కుమార్తెలను బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కుమార్తెలకు కలిగిన కష్టాలు బట్టి, మీ కుమార్తెలకు కలిగిన వేదన బట్టి మీ సన్నిధిలో ప్రభావ గోజాడుతున్నాం. దేవా, వారి బాధలు, సమస్యలు యేసుక్రీస్తు నామములో తొలగిపోయే మార్గాన్ని చూపించండి. మీ సహాయం చేయండి. వారి ఇబ్బందులు తొలగించండి. అంతే మాత్రమే కాకుండా తండ్రి, మీ సన్నిధిలో మేము ఎలా నడుచుకోవాలో మరింత ఉపదేశం మాకు అనుగ్రహించి మా జీవితాలు సరిచేసుకుంటూ ఈ నామాన్ని మహింపచ్చి కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం మంచి విషయాన్ని మనం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. ఏంటంటే అది ఒక్క మాట ఫాలో అయితే ప్రపంచం మారిపోద్ది. ఆ ఒక్క మాట ఏంటిది ఈ రోజున అయితే దాని గురించి నేర్చుకుందాం మనం. గలతీయులకు రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయం 14వ వచనాన్ని దయచేసి చూద్దామండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని అయితే మనం అందరం చూద్దాం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నువ్వు ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఈ మాట విన్నారు కదండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఒక్క మాటలో సంపూర్తి ఉందట. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే మనకి 4 ముఖ్యమైన పాయింట్స్ ఇందులో అయితే కనబడుతుంది. ఎన్ని పాయింట్స్? 4 మేజర్గా విషయాల్ని మనం ఇందులో దృష్టి పెట్టచ్చు. ఒకటి ధర్మశాస్త్రం అని, రెండోది ఏంటంటే పొరుగువాడంటే ఎవరని, 3 ప్రేమించడం అని, 4 సంపూర్తి అని. ఈ 4 విషయాలు ఈ వాక్యంలో అయితే మనకి రాయబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రం అంతా పౌలు గారు పదప్రయోగం చేశారు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇశ్రాయేలీయులకి దేవుడు నడవడానికి భూమి మీద ఇచ్చిన ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటారు? ఎన్ని ఆజ్ఞలు అండి? చెప్పండి. 10 ఆజ్ఞలు కీలకంగా చెప్తాను నిర్గమకాండ 10 అధ్యాయంలో. కానీ ఎన్ని ఆజ్ఞలు అని తెలుసా? 613 ఆజ్ఞలు. చెప్పండి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది. 613 ఆజ్ఞలు అయితే ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలను కూడా మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఎన్ని రకాలు? ఒకటి నైతికపరమైన ఆజ్ఞలు, రెండోది ఆచారపరమైన ఆజ్ఞలు, 3 సామాజిక పరమైన ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? మొత్తం 3 రకాల ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు చేయగలరా? నైతికపరమైన ఆజ్ఞలు అంటే మనిషి ఎలాగా నైతికంగా మాటలు, చేతలు, క్రియలు వాటన్నిటి గురించి. ఆచారపరమైన అంటే దేవుని పట్ల చేయవలసినవి. సామాజిక పరమైన ఆజ్ఞలు అంటే అర్థం ఏంటంటే మన చుట్టూ ఉన్న వారితో మనం చేయవలసిన ఆజ్ఞలు. ఇవన్నీ చేయగలరా? యాకోబు అంటాడు 99 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞ నెరవేర్చకపోతే ఏమైపోతారట? ఆ ఒక్క ఆజ్ఞ విషయంలోనే అపరాధిగా, దోషిగా తీర్చబడతారట. మరి 99 ఆజ్ఞలు కదా, ఇప్పుడు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలు నెరవేర్చగలరా? నెరవేర్చలేడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఈ 613 ఆజ్ఞల సారాన్ని ఒక్క ఆజ్ఞలోనైతే మార్చేశాడు. ఎన్ని ఆజ్ఞలు మార్చాడండి? ఒక్క ఆజ్ఞలోనే మార్చేశాడు. ఆ ఒక్క ఆజ్ఞ ఏంటనుకుంటున్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలనైతే పెట్టేశాడు.
లేవియా కాండం నుంచి 19వ అధ్యాయము 18 వచ్చి చూద్దాం. లేవియా కాండము 19వ అధ్యాయం 18 వచ్చి చూద్దాం. కీడుకు ప్రతి కీడు అయితే చేయక నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక. ఇక్కడ మళ్ళీ మనకు 3 విషయాలు చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకండి, నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. చూడండి, ఈ వాక్యం నిజంగా చాలా అద్భుతమైన వాక్యం. దేవుడు ఈ బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కలిపి ఒక ఆజ్ఞలను ఇమిడ్చేశాడంటే అది ఈ ప్రపంచాన్ని మార్చగల సమర్థమైందా కాదా? ఎస్, నిజమేనండి. ఈ వాక్యంలో ఆలోచిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే అర్థం ఏంటి అంటే మనల్ని మనం ప్రేమించుకుంటున్నట్టు ఇతరులు ప్రేమించలేదు. ఇది ధర్మశాస్త్రం అంతా కూడా ఒక ఆజ్ఞను ఫుల్ఫిల్ చేస్తాడు. ఏంటి ఆజ్ఞ అది? నిన్ను వలె. మత్తయి సువార్తలు కూడా ఇంకో మాట మనం చూస్తాం. 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40 వచనాలు కనుక చూడగలిగితే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనని 2వ ఆజ్ఞ దాని వంటిది. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకు ఆధారమై ఉన్నది అని అతనితో చెప్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుందంటే ప్రేమ గురించి చెప్తుంది. అంతేనా? ఏ ప్రేమ? మొదట ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఏం చేయాలట? నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. అది ప్రేమే. రెండోది, మనుషులను కూడా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ధర్మశాస్త్రం అంతా ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రేమ అనే దాని అయితే ఏమనబడింది? ధర్మశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ అంటే ధర్మశాస్త్రం. ప్రేమించినాక చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ ప్రేమ ధర్మశాస్త్రం నెరవేర్చినట్లయితే ఈ ప్రేమ గురించి మనకి ఏం చెప్తున్నట్టే, ప్రేమ లేకుండా ధర్మశాస్త్రాన్ని ఎవరైనా ఆచరించగలరా, నెరవేర్చగలరా? ఒకవేళ అలా నెరవేరిస్తే అది నిజమైన భక్తి అనిపించుకుంటుందా? చాలామంది ఆరాధన చేయడానికి వస్తాం, దేవుని మీద ప్రేమ లేక ఏదో ఎవరి మీద, నా మీద భయమో ఇంకెవరి భయంతో ఏం చేస్తారు? వస్తారు. జనాల మీద, సంఘంలో మనుషులకు భయపడి ఏం చేస్తారు? వస్తారా లేదా? దేవుడి భయం లేకపోతే చేసే ఆరాధన కూడా వ్యర్థం. ప్రేమ లేకుండా మనం ఎంత జ్ఞానం నేర్చుకున్నా సరే వ్యర్థం. ఇంకేముంటుంది? ప్రేమ లేకుండా మనం ప్రార్థన చేస్తుంటాం, ఎదురుడు బాగుపడాలని, లేదంటే అంతా మేలు జరగాలని, అందరిని ప్రేమించి ప్రార్థన చేస్తే ప్రార్థనకు శక్తి ఉంటుంది. ప్రేమ లేకుండా చేస్తే ఆ ప్రార్థనకు శక్తి ఉంటుందా? ప్రేమ లేకుండా ఇతరులు మనం సేవ చేస్తుంటాం, ఆ సేవలో మనం చేసి అనుకోండి, అది దేవుడు అంగీకరిస్తాడా? మనుషుల దృష్టికి ఎలాగదో ఒక ప్రదర్శనగా మారిపోతుంది. ఒకవేళ ప్రేమ ఉండి చేస్తే అక్కడ దేవుడు ఏమవుతాడండి? సంతోషిస్తాడు. ప్రేమ ఉండి చేస్తే ఏమవుతుంది? దేవుని యొక్క మనసును ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రేమ ఉండి చేస్తే క్రీస్తు వారిని మన జీవితం ద్వారా ప్రత్యక్షపరచచ్చు. అంటే ప్రేమ చూపాలి దేవునిపై కానీ మనిషిపై కానీ. మనకు అర్థమైంది. ధర్మశాస్త్రం అంతా అంటే ప్రేమ గురించి చెప్పాడు. ఈ ఒక్క మాటలోని చెప్పిన మరొక పాయింట్ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడండి. నిన్ను వలె అంటే మొదట మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? ప్రేమిస్తున్నాం. నిన్ను వలె, నిన్ను వలె అంటే మనల్ని మనం ప్రేమించుకోకుండా ఎవరైనా ఉన్నారా? మనల్ని ప్రేమించుకొని మనం ఏం చేస్తాం? చెప్పండి అమ్మ, మనం ప్రేమించుకొని మనం ఏం చేస్తాం? మనల్ని ఎలా ప్రేమించుకుంటాం? అన్నం, ఆహారం, బట్టలు, ఇంకా రక్షణ, ఇంకేం కావాలండి? అందరి మధ్య గౌరవం కూడా కావాలదా? మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, మనం ఏదైతే కోరుకున్నాం అంటే ఇతరులు కూడా మనం ఏం చేయాలి? దాన్ని ఇవ్వాలొద్దా? నిన్ను వలే అంటాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఎందుకు పొరుగువాడు ఎవరు చెప్పండి? నీ పొరుగువారిని ప్రేమించును వాక్యం చెప్తాను. నీ పొరుగువాడు ఎవరు? నైబర్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ
ఎలా ఉంటే వాళ్ళు కావాలనుకుంటాం మనం. బేసిక్గా మనుషులు ఎలా ఆలోచిస్తారంటే మనం బాగోపోయినా మన చుట్టూలందరూ బాగుండాలి అనుకుంటాం. అంటే మనకు మంచి చేసే వాళ్ళు కావాలి. బాగుండడం అంటే అర్థం ఏంటి? ఒక కొత్తగా ఫ్లాట్ కొన్నాం, ఇరుగు పొరుగు మంచులు అయితే బాగున్నాం. అంటే ఒకవేళ తలపోటు అయితే మన ఆ ఫ్లాట్లో ఎక్కువ కాలం ఉండలేం, ఖాళీ చేసాను అనుకుంటాం. అందరూ బాగుండాలి అనుకుంటాం, కానీ మనం మాత్రం బాగుండాలని అనుకోం. మన పొరుగువాడు బాగుండాలని అనుకుంటాం, కానీ మనం పొరుగు వారికి బాగుండాలని అయితే అనుకో. మీకు అర్థమవుతుందా? ఇంట్లో ఎందుకు పొరుగువాడేవారు? మన రక్త సంబంధికుడా, మన కులపోడా, మన మతపోడా? మన పొరుగులు ఎవరండి? మన రక్త సంబంధికులు చుట్టుపక్కల అలా ఉంటారు మేస్టుని. మా ఇంటి దగ్గర మా అన్నయ్య, మా చిన్నాన్నలు వెనకాతలు అంటారు, ఇంకో తాతయ్య వాళ్ళ పిల్లలు ఇంకేడతారు అంటారు, అక్కల కుటుంబం కింద ఉంటుంది, చుట్టుపక్కల అలా ఉంటారు కుటుంబం. మన పొరుగుడు అంటే ఇలా ఎవరైనా మన పొరుగుడు అంటే చెప్పండి, మన పొరుగుడు అంటే ఎవరండి? అవసరంలో ఉన్నప్పుడు సాయం చేసేవాడా మన పొరుగుడు? ఎవరు మన పొరుగుడు? యేసుక్రీస్తు చెప్పారు కదండి మన పొరుగువాడు గురించి సందర్భం చెప్పి. అంటే ఎవరు మంచి పొరుగువాడు ఎవరంటే ఒకడు అడిగాడు లూకాసు వార్త నుంచి 10వ అధ్యాయం ఒకసారి చూద్దామా. 25 నుంచి 37 వచనాల్లో పొరుగువాడు అంటే ఎవరు? లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, ధర్మశాస్త్రం అంటే బాగా చదువుకున్నాడు వచ్చి నేనేం చేయాలి, నిత్య జీవనికి వెళ్ళాలి అని ఆయన శోధిస్తాడు. అది తెలియక కాదు, ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి అడిగాడనమాట. అందుకు ధర్మశాస్త్రం అది ఏం రాయబడి ఉంది, నువ్వేం చదువుతున్నావు అని అతను అడగగా, అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమింపవలను, నిన్ను వల్లి నీ పొరుగు అని ప్రేమింపవలని రాయబడినదని చెప్పండి. అందుకు ఆయన నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చేది, అలాగూ చేయము అని. అప్పుడు జీవించవద్దని అతనితో చెప్పును. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని కోరి, అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఎలా అడిగారండి? ప్రభువా నువ్వు చెప్పింది చేస్తా, కానీ ఎందుకు నా పొరుగువాడు ఎవరు అని అడిగాను. ఎందుకు మనకు పొరుగువాడు ఎవరు? మన చుట్టూ ఉండాలి వెళ్ళ ఎవరు అసలు పొరుగువాడు? అప్పుడు యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారండి. ఏం చెప్పారండి? అందుకు ఆయన, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంకు వెళ్ళి దొంగల చేతులు చిక్కను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. ఆ సమయం ముందు ఒక యాజకుడు ఆ త్రోవను వెళుచు అతను చూసి ప్రక్కగా పోయినాడు. ఎవరటండి? యెరూషలేము నుంచి వెళ్తున్నాడంటే మోస్ట్లీ ఇతను కూడా ఒక యూదుడే ఉండొచ్చు, ఇశ్రాయేలీయుడే ఉండొచ్చు కదా. దొంగలు దోచుకొని ఆయన కొట్టి పడేశారు కొర ప్రాణాలతో. అప్పుడు ఆ యాజకుడు వెళ్తున్నప్పుడు చూసి సాయం చేయలేద్దా? అరే మన కులం, మన ప్రాంతం వాడే, మన కుల పోడే, మన మతం వాడే అని చెప్పి సాయం చేయలేద్దా? ఏమీ చేయలేదు, చూసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఎవరు వచ్చారు? అలాగనే లేవీడు కూడా చోటుకు వచ్చి ప్రక్కగా పోయాడట. సేమ్ ఆ లేవీలకి యూదులకి యాజకులకి ఉంటాయి కదండి, మత పిచ్చి ఉంటాయి కదా, పట్టించుకోలేదు. అప్పుడు ఒక సమరీయుడు వచ్చాడు. సమరీయుడు యూదులకి ఎలాంటి వాడు? ఓ అన్యుడు, మిశ్రమ జనం కదా. సమరీయులు అంటే యూదులకి అన్యులు పుట్టిన వాళ్ళు అన్యులుగానే చూస్తారు. అతను మాత్రం దయార్థ హృదయంతో అతన్ని ఏం చేశాడండి? దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గర పోయి నూనె ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టుకట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటగొలవాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించను. మర్నాడు అతడు 2 దినారములు తీసి ఆ పూటగొలవానికి ఇచ్చి అతన్ని పరామర్శించి, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన పక్షమును నేను మరలా వచ్చినప్పుడు నీకు మరలా తీర్చేదని అతనితో చెప్పి పోయిండు. కాగా దొంగల చేతులు చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడని నీకు తోచునని యేసుని అడగగా, అతని మీద జాలి పడినవాడే. ఎవడటనే? జాలి పడినవాడే. ఇప్పుడు చెప్పండి, పొరుగువాడు అంటే ఎవరు? పొరుగువాడు అంటే ఎవరండి? పొరుగువాడు అంటే ఎవరంటే, పొరుగువాడు కూడా లక్షణం ఏంటంటే మనకు నచ్చేవాడు కాదు, మనకు నచ్చినవాడు కూడా. అంతేనా? ఇంకా మనల్ని పొగిడేవాడు కాదు, మనల్ని హీనపరిచేవాడు కూడా పొరుగుడేనా? ఇంకేం చేస్తున్నాడు? మన అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నవాడే, మన అభిప్రాయాలు ఏకీభవించినవాడే కాదు, మనకు ఎదురైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులకి మనం ఎప్పుడైతే సాయం చేస్తామో అప్పుడు ఏమవుతుందట? పొరుగు వారిని ప్రేమించినట్టు. చూడండి, మనం ప్రేమించుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఎంత నొప్పినైనా మనం ఏం చేస్తాం? భరిస్తాం లేదా?
ఎదుటివాడి బాధను కూడా అలా భరించానంటున్నాడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటే. రెండోది ఏం చెప్పాలంటేనండి, మన తప్పులు మనం ఎవరైనా అంటే ఏం చేస్తాం? క్షమించమంటే లేదు ఈజీగా. ఎదుటివారు తప్పులు కూడా క్షమించగలిగేవాడే ఆడు మన పొరుగు. ఇంకెవరు పొరుగువాడి లక్షణాలు? నిన్ను నువ్వు కాపాడుకుంటా, నిన్ను రక్షించుకునే ఇతరులు కూడా అలా రక్షించేవాడే నిజంగా పొరుగువాడు. సరే, ఇప్పుడు నీలాగానే దాని గురించి మనం ఆలోచిస్తే ఇవన్నీ అలా అందరికీ మనం చేయాలి. చేస్తున్నామా? అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మొదట ప్రేమ కావాలి. ఇప్పుడు మనలో ప్రేమ ఉందా లేదా? దేవుడు పుట్టుకతోనే సహజంగా కొంత ప్రేమ అయితే మనుషులకి పెట్టాడే లేదా? ఆ ప్రేమ లేకపోతే ఈరోజు భర్తని, భార్యని, పిల్లలు కూడా ప్రేమించరు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రేమించరు. ఈ ప్రేమ సరిపోద్దా? ఈ ప్రేమ కంటే ఇంకెక్కువైన ప్రేమ కావాలా? ఎందుకంటే ఇప్పుడున్న మన కుటుంబాల్లో ఉన్న ప్రేమ వాళ్ళకి సరిగ్గా చూపించక కదా ఏమవుతున్నారు? ఒకరి మీద ఒకరు మనస్పర్ధలు వస్తున్నాయి. ఒకరంటే ఒకరు నచ్చక, ఒకరంటే ఒకరు విరుద్ధంగా అయిపోతున్నారు లేదా? ఈ ప్రేమ విభేదాలు కలిగిస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఉంటే మనం వారిని ప్రేమించడం కాదు, బయట వారిని కూడా, పొరుగు వారిని కూడా ప్రేమించేంత ప్రేమ ఉంటుంది. ఎందుకు ఈ ప్రేమ ఉంటే ఏముంటుంది? మనందరికీ రక్షణ దొరుకుతుంది. ప్రేమ ఉంటే ఏమవుతుందండి? కాపుదలు ఉంటాయి కదా. ప్రేమ ఉన్న చోట ధ్వంసం ఉండదు, ప్రేమ ఉన్న చోట వినాశనం ఉండదు. ప్రేమ ఉన్న చోట ఏంటంటే పగలకు, ప్రతీకారాలకు, హత్యలకు తావైతే ఉండదు. ఎందుకు ఈ ప్రేమ మనల్ని ఎలా పుడుతుంది? సహజమైన ప్రేమ చాలైనప్పుడు దేవుడు మళ్ళా మన హృదయాల ప్రేమ కుమ్మరిస్తాడా? కుమ్మరిస్తాడండి. రోమిల్ రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. రోమిల్ రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పాయింట్ అందరూ చేయండి. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ. అదండి, మనలో ఈ ప్రేమ కార్యరూపకం సాధించేంతగా లేదు, అంత శక్తివంతంగా లేదు. ఈ శక్తివంతం చేసే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందట? ఎక్కడి నుంచి వస్తుందండి? పరిశుద్ధాత్మ వల్ల వస్తుంది. ఆ ఒక్క మాట చదవండి మళ్ళీ, లాస్ట్ మాట. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమవుతుందట? కుమ్మరించబడుతుంది. ఇదండి శక్తి. ఈ శక్తితో మనం ప్రేమించగలిగినప్పుడు, ఈ శక్తితో మనం ఇతరులను మనం ఆదరించగలిగినప్పుడు, ఈ ప్రేమతో మనం ఇతరులను, నిన్ను వలే నీకు ఏదైతే కావాలనుకుంటావు, ఫుడ్, బట్టలు, షెల్టర్, ప్రొటెక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇతరులకు కూడా అందించగలుగుతావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ ద్వారా మనలో దేవుని ప్రేమ కుమ్మరించబడినప్పుడు, ఆ శక్తి ఇచ్చినప్పుడు. నిజం చెప్పాలంటే ఈ ప్రేమ లేకనండి సమాజం అంతా ఇప్పుడు ఏమైపోతుందంటే తన్నుకు చేస్తుంది. కోర్టులు, గొడవలు, ఈ శిక్షలు, ఇవన్నీ దేనికి ఉన్నాయి? బైబిల్ అంతా కూడా ఒక మాటలో పూర్తి చేశాడు కదా దేవుడు. ఈవెన్ కొత్త నిబంధన అయినా పాత నిబంధన ప్రేమే చెప్పిందండి. పాత నిబంధన గురించి అంటే పౌలు గారు ఏమన్నారంటే, నిన్ను వలే అని ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతా అన్నాడు, కొంత కాదు. 613 యొక్క సారాంశం అంతా కూడా, ఆజ్ఞ సారాంశం ఒక్క మాటలోనే ఫుల్ఫిల్ చేయాలి. ఆ ఒక్క మాట కనుక ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. పట్టుకొని వెళ్తుంటే అసలు గొడవలు ఉంటాయా? ఈరోజు ఈ దేశాలుగా విభజన చెందే అవసరం ఉంటుందా? రాష్ట్రాలుగా విభజన చెందే అవకాశం ఉంటుందా? కులాలుగా కొట్టుకు చేసే అవకాశం ఉంటుందా? మతాలుగా తన్నుకు చేసే అవకాశం ఉంటుందా? చంపుకునే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. ఆస్తుల కోసం, లేదంటే ఏంటి ధనం కోసం, దోపిడీ, ఇలాంటివి ఉంటాయా? ఉండవు కదండి. ఎదుటివాడిని ఒకరినొకరు ప్రేమించే తత్వం వచ్చినప్పుడు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించి మన మాట ప్రతి వారు ఫాలో అవుతున్నప్పుడు, నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో గొప్ప సమాధానం, శాంతి. నిజం చెప్పాలంటే అప్పుడు మనకి ఇంకెవరు కూడా పాలకులు అవసరం లేదు, నాయకులు అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, కోర్టులు అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? అంటే ఒక్క మాట ప్రపంచాన్ని మార్చేదంటే మార్చేస్తాయి. కానీ ఆ ఒక్క మాట ప్రపంచాన్ని మార్చనవ్వకుండా జనాల్ని అనేక రీతిలుగా అడ్డదారులు తొక్కేస్తున్నాయి. ప్రేమే లేకుండా పగ, ప్రతీకారాలు, ద్వేషంతో ఎవరు నింపేశారు? అపవాది మనుషుల్లోని విష బీజాలు నాటేసిందా లేదా? ధనం అనేది దాంతో నాటేసింది. రకరకాల పేరుతో విష బీజాలు నాటేసేసి ఏం చేస్తుంది? నిన్ను వలి నీ పొరుగువాడు ప్రేమించు అనే ఆలోచన చంపేసింది.
దేవుడైతే చెబుతున్నాడు, నిన్ను వలి నీ పొరుగు అని ప్రేమిస్తే నాయన ప్రపంచం అంతా బాగుంటుంది. కయ్యను హేబేలు చంపడానికి కారణం ప్రేమ లేకే కదా. ఆలోచించండి, ప్రేమ ఉంటే ఎవరైనా చంపుతారా? అంటే ఈ ప్రపంచానికి గతి మార్చేసే ధర్మశాస్త్రాన్ని ప్రేమపూర్వకంగా ఇస్తే దాన్ని మనుషులు చేయలేకపోయినందుకు మళ్ళీ యేసుక్రీస్తు చేంజ్ చేశారు, మరో కొత్త ఆజ్ఞ ఇచ్చారు. అది ప్రేమ. ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రం, కొత్త నిబంధన అంటున్నాం కదా, ఇది కొత్త ధర్మశాస్త్రం. ఇది ధర్మశాస్త్రమేనా? ఇది చట్టమేనా? దేవుడు మాటలేనా? ఇందులో కూడా మనకి ఏం కనబడుతుంది? ఇందులో కూడా ప్రేమ ఉంది కదండి మనకి. యోహాను సువార్త 13:34 చూడండి ఒకసారి. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ఏం చేయాలట అంటే, ఇంకా ప్రపంచ బావు కోసం యేసుక్రీస్తు చెప్పిన మాట, నిన్ను వలి నీ పొరుగు అని అవతలవాడు ప్రేమించకపోయినా నీ నైబర్, నీ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కూరలకి వాళ్ళతో మనం లింకప్, కానీ కష్టకాలంలో సమస్యలో మాత్రం వాళ్ళతో మనం లింకప్ చేస్తామా? వాళ్ళు సపోర్ట్ చేస్తామా? ఉప్పు కావాలంటే గిన్నె పట్టుకొని పరిగెడతా, పంచదార కావాలంటే గిన్నె పట్టుకొని పరిగెడతా, కూరకి గిన్నె పట్టుకొని పరిగెడతాం, కానీ కష్టం వస్తే పరిగెట్టగలవా? అలా చూపించాలని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇంకా దాన్ని సరళతరం చేసి, ఇంకా సులభతరం చేసి, వారిని నువ్వు ప్రేమించడు కదా, నిన్నులాగా నువ్వు వారిని ప్రేమించడు కదా, మీరు ఒకరినొకరు ఏం చేయాలట? ప్రేమించు. ఈ ఒక్క ఆజ్ఞ ఫాలో అయితేనండి ఈ భూమి మీద నిజమైన శాంతి, నిజమైన సమాధానము, నిజమైన సామరస్యత, నిజమైన న్యాయము, నిజమైన ధర్మము, నిజంగా బ్రతుకులందరిలో నిత్య సంతోషాలు అయితే వెలువరిస్తాయి. ఎవరు ఫాలో అవుతారు? పోనీ ఫాలో. ధర్మశాస్త్రంతో ఒక్క ఆజ్ఞలు నెరవేర్చాడు, అక్కడ ఒక్క ఆజ్ఞ పెట్టాడు. ఇక్కడ కూడా మీరు ఒకరినొకరు ప్రేమింపుకోవాలని క్రొత్త ఆజ్ఞ ఇది మీకు ఇస్తున్నట్టు. అంటే ఈ పొరుగుని ప్రేమించలేకని ఈ ప్రపంచ దేశాలు, రాష్ట్రాలు, భాషలు, గొడవలు, లేదంటే అనండి ఈ ఆర్థిక అసమానతలు, లేదంటే రండి కులంతో కుమ్ములాట్లు, మతంతో కుమ్ములాట్లు, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ ప్రేమ, నిజమైన ప్రేమ లేకపోవడం వల్లనే వచ్చింది. ఆ ప్రేమ మనకి ఎలా పడుతుంది? ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని చెప్తాడు. ఈ ప్రేమ మనలోని ఎలా దక్కుతుందంటే, దేవుని ఆత్మ మన హృదయాల్లోకి వచ్చినప్పుడు కొమ్మరించబడుతుంది. ఏదే? పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రేమ కొమ్మరించబడిన. ఈ ప్రేమ కొమ్మరించబడినప్పుడు ఎవరైనా హాని చేస్తారా? ఒక క్రైస్తవుడు ఉండి మరొకరికి హాని చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? ప్రేమ లేకపోతే ఏమవుతారు? గన్నెట్టి పేల్చేయడాలు, బాంబ్ బ్లాస్ట్ చేసేయడాలు, ఇంతేనా? యుద్ధాలు, మారణ హోమాలు, కర్కశంగా చంపేసుకోవడాలు, మనుషుల్ని అన్యాయాలు రాజ్యం వెళ్తేనే కదా. దాని గురించి గలతీ పత్రిక 5:19 ఒక మాట చెప్పారండి పౌలు గారు. ఇందులోనే దాని తర్వాత మాట 15 వచ్చింది. ఇది గలతీ పత్రిక 5:15. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వాళ్ళను ఒకడు బొత్తుగా నశించిపోతారేమో చూసుకోనండి. మానవ జాతి అంతమైపోవాలంటే ఏ కరోనా లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్స్ వైరస్ రానవసరం లేదండి. మనిషిలో ప్రేమ లేకపోవడం ద్వారా స్వార్థం, అసూయలేని ఉన్నది. ఈ వైరస్ ఏం చేస్తుంది? మనుషుల్ని చంపేస్తుందా లేదా? ఒకరినొకరు భవిష్యత్తు కాలం ఏమవుతుందంటే, ఆ దేశం దగ్గర ఇన్ని అనుభవములు అని చెప్పి మా దగ్గర ఇన్ని అనుభవములు దాచుకుంటున్నారు. ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఇంతేనా? ఇగో మీరు ఒకరినొకరు కరుచుకొని ఏళ్ళ, భక్షించిన ఏళ్ళ మీరు ఒకరి వాళ్ళకు బొత్తుగా నశించిపోతారు. అంటే మానవ సమాజం నాశనం కావడానికి ఒకరినొకరు చంపుకుంటే చాలు, ప్రేమ లేకపోతే చాలు. అంటే దేవుడు ఎంత గొప్ప ఆలోచన చేసిన మీరు గమనించరా? ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే ఒక మాటలో ఫుల్ఫిల్ చేశాడు. ఇగో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అలా ఉంటే ప్రపంచం మారిపోతుంది నాయన. ఇదే భూతల స్వర్గంగా మారిపోద్ది, ఇదే నేనున్న పరలోకంగా మారిపోద్ది అంటాడు దేవుడు. మారిపోద్దా లేదా? దేవుడు ఎక్కడ ఉంటుంది? 2-3 ఏకీభవించిన ఎడల వారి మధ్య ఉంటాన్నాడు. మీరందరూ పరిశుద్ధంగా ఉంటే నేను వారి మధ్య ఉంటాను. ఈ ఒకరినొకరు ప్రేమించుకోవడం, తప్పులు చేయరు, మోసాలు చేయరు, అన్యాయాలు చేయరు, అధర్మంగా ఉండడు, అపవిత్రంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఉన్న లోకంగా ఇది మారుతుందా లేదా? కానీ అలా ఉండదు. కాబట్టి ఈ ప్రపంచం మారిపోవాలంటేనండి బైబిల్లో చెప్పిన ఈ మాట ఒకటి చాలండి. కానీ బైబిల్ మాటని మత గ్రంథం అంటారు, బైబిల్ మాటని ఏంటంటే క్రైస్తవులే పాటించరు.
ఇశ్రాయేలే పాటించరు, యూదులు పాటిస్తున్నారా? ఆజ్ఞలు ఎన్ని ఇచ్చినా మనము పాటించు, నచ్చినప్పుడే చేస్తాం. చెప్తాను కదా, ప్రేమ లేని ఆరాధన, ప్రేమ లేని ప్రార్థన, ప్రేమ లేని బైబిల్ జ్ఞానం, ప్రేమ లేని పరిచర్య వ్యర్థమే. ఈరోజు ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? ఒకరి మీద ఒకరు నిందలు, ఒకరి మీద ఒకరు చాడీలు, ఒకరి మీద ఒకరు వ్యతిరేక మాట్లాడుకోవాలి. అసలు పొరుగువాడిని ప్రేమించే తత్వం ఇది కాదు కదా. పొరుగువారికి హాని చేయాలనుకుంటాడా? పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు ఎవరైనా పొరుగువారికి హాని చేస్తారా? అవసరమైతే ఆ పొరుగువాని కొరకు తన ప్రాణాన్ని పెట్టేయగలుగుతా ప్రేమ చూపిస్తానండి. రోమిల రాసిన పత్రిక 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనం కనుక చూడగలిగితే మరికొన్ని మాటలు మనం చూద్దామండి. రోమిల రాసిన పత్రిక నుంచి 13వ అధ్యాయం 8 నుంచి 10 వచనం చూద్దాం. 11 13వ అధ్యాయం. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండద్దంటే అర్థం ఏంటి? మీరు రుణపడకండి రా బాబు, ప్రేమ విషయంలో కానీ ఇంక దేని విషయంలో కూడా మీరు రుణపడకండి, అచ్చి అండుకండి. పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. ఇంకా ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ ఉన్నాయళ్ళ అదియో నిన్ను వలని నీ పొరుగువాని ప్రేమింపవలనని వాక్యంలో సంక్షేపముగా ఏమిటి అన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటే. ఎంత గొప్ప మాట అండి. సారాంశం అంతా ఇక్కడ చెప్పేశాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన 10 ఆజ్ఞలు కూడా కీలకమైన 10 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలు ఫిల్టర్ చేస్తే 10 తీసుకొచ్చాడు. ఈ 10లో ఇవి ఉన్నాయి లేదా? నీ పొరుగువానిది ఏది ఆశించదు, నీ పొరుగువాని భార్యనే కానీ, నీ పొరుగువాని ఇద్దరిని కానీ, నీ పొరుగువాని యొక్క ఏదైనా ఆశించక అన్నాడు. ఇంకేమన్నాడు? దొంగిలించవద్దు అన్నాడు. ఒకరి మీద ఒకడు అబద్ధ సాక్ష్యములో పలకవద్దు అన్నాడు. నరహత్య చేయవద్దన్నాడు. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? ఎదుటివాడి దగ్గర నుంచి ఏం తీసుకోకు, నీకున్నది ఇవ్వు అంటున్నాడు. అంటే ప్రేమ, దేవుడు మొదటి నుంచి ప్రేమ గురించి చెప్తే ప్రేమ మాత్రం ఎవరికి అర్థం కాలేదు. నిజంగా దేవుని మాట 66 పుస్తకాల సారాంశం ప్రేమ. అది నీతో పాటు ఉన్న నీ పొరుగువాడికి, నీ చుట్టూన్న వారికి మేలు చేయాలని. ప్రేమ కీడు చేయదట ఎవరికి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు కీడు చేయనిస్తుందా? దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు కీడు చేయగలమా? దేవుడు నీతోటి కీడు చేస్తారా? మేలు చేస్తారు వాడికి. ఆలోచించండి, ఎంత గొప్ప మాట చూసారంటే ఇది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండేట ధర్మశాస్త్రమును నెరవేర్చటియే. సరే, ఇప్పుడు మనం ధర్మశాస్త్రం అనగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామంటే ఏం చేయాలి? ప్రేమించడం, పొరుగువాడిని ప్రేమించడం అయితే మనం రావాలి. ఈ ప్రేమ మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన ఈ ప్రేమ అందరికీ పట్ల చూపిస్తాం, కానీ సంఘం దగ్గరికి ఒకసారి మాత్రం అయితే చూపించండి. అసలు సంఘం అంటే ప్రేమ. సంఘం అంటే ఏంటండి? ప్రేమ. అండి ఈరోజు మన క్రైస్తవ సంఘాలు పెద్ద మిషనరీ వర్క్ చేయట్లేదు. కానీ ఒకప్పుడు 40-50 ఏళ్ల క్రితం వెళ్తే అంతకుముందు ఉన్న పరిచర్యలు కనుక మనం చూడగలిగితే అసలు వాళ్ళు కదండి నిజమైన ప్రేమ కలిగిన మిషనరీస్. వాళ్ళు ఏం చేశారు? వారి స్వదేశంలో వారికి ఉన్న ఆస్తులన్నింటినీ ఆస్తులు అమ్ముకొని ఆయా దేశాలకి ఆఫ్రికా ఖండానికి వెళ్ళారు, ఆసియాకి వచ్చారు, ఇండియాకి వచ్చారు. ఈ దేశంలో వారు ధనాన్నంతటినీ వెచ్చించి ఆసుపత్రులు కట్టారు, స్కూల్స్ కట్టారు, వితంతువులకు సహాయం చేశారు, రోగులకు పరిచర్య చేశారు. ఏం పట్టిందని కర్మ అంటే వాళ్ళకి దేవుని మాట నెరవేర్చడం కావాలనుకున్నారండి. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనుకున్నారు. ఎవరో వాళ్ళు. అందుకేనంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ప్రేమ అంటే వాళ్ళు చూస్తే మనకు అర్థం. ఈరోజు మన సేవకులు, ఈరోజు మన సంఘాలు ఎవరైనా చెప్తున్నారా? నిజాన్ని మన సంఘంలో డబ్బులు ఉంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఒక్కో సంఘం దగ్గర కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ మరుగుతుంటే మీకు తెలుసా? నాకు తెలిసిన ఒక 2-3 సంఘాలు విన్నాను, బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లు ఉందట. పేద సంఘాలకి ఇవ్వచ్చు, సంఘాలు ఉన్న పేదోళ్ళకి ఇవ్వచ్చు, చదువు లేని వాళ్ళకి చదువుకోమని వాళ్ళు ప్రోత్సహించవచ్చు, ఉపాధి కోసం వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కోసం ఏదో ఒక మిషనరీ ఇవ్వచ్చు. కానీ ఇస్తాయా? ఆ కాలం చేసిన ఆ ప్రేమ వాళ్ళు ధర్మశాస్త్రం నెరవేర్చాలనుకున్నారు, దేవుని ఆజ్ఞ నెరవేర్చాలనుకున్నారు, పొరుగువాడిని ప్రేమించాలనుకున్నారు. మనం ఏం చేస్తున్నారు? మనోళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ కయ్యనుకు వారసులు అయిపోయారండి. ఏవేనండి వీళ్ళందరూ? కయ్యనుకు వారసులు. కయ్యను ఏం చేశాడు? దాచుకున్నాడు కదా, వెళ్ళలో కొంత దాచుకున్నట్ట. అననీయాస్ అయిపోయారులాగా కయ్యను కూడా శ్రేష్టం మీద దాచుకున్నాడు లేదా? ఇలా తయారండి. కాబట్టి సంఘం అంటే ప్రేమ. చెప్పండి,
సంఘంలో ప్రతి వారిని ప్రేమించబడాలి. సంఘంలో ఎవరిని మనం ద్వేషించకూడదు, వ్యక్తిగత కారణాల చేత ఇంకేదేం చేత కూడా ఎవరిని మనం తృణీకరించకూడదు, ఎవరిని మనము నిందించకూడదు, ఎవరిని మనం నీచంగా చూడకూడదు. అందరినీ గౌరవించడం ప్రేమ. సంఘంలోనే ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ సంఘంలో వ్యక్తుల మధ్య లేనప్పుడు బయట వారి పట్ల మీరు ఎలా చూపిస్తారు, పొరుగు వారిని మీరు ఎలా ప్రేమిస్తారు? నీకు నచ్చిన వాడితో, నీకు వ్యతిరేకం వాడితో కష్టకాలంలో వరకు నువ్వు ఎలా సాయం చేయగలవు? ప్రేమ అంటే ఇదేనండి. మీకు అర్థమవుతుందా? ఇదేంటంటే ఒక్క మాట నెరవేర్చడం ఏంటంటే ప్రపంచాన్ని మార్చేయడం. ప్రపంచం మార్చాలంటే అధికారాలే అక్కర్లేదు, ప్రపంచాన్ని మార్చాలంటే ధనమే అక్కర్లేదు. ఏం కావాలండి? ఒకరినొకరు ప్రేమించుకుంటే, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమిస్తే చాలు. నిన్ను నువ్వు మేలైన విషయం మంది ఎలా సంతోషపరచుకుంటావు, ప్రతి వారిని అలా మేలైన విషయాలను సంతోషపెట్టగలిగితే కీడేమీ నీకు రాకుండా వెళ్ళి చూసుకుని ఇతరులు కూడా అదే కీడేమీ రాకుండా చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఆ రోజు వస్తే కనుక ఈ ప్రపంచం అంతా కూడా నిజంగా భూతల స్వర్గం అంటారు కదా, అది ఇదే అయిపోద్ది కదండి. ఆలోచించండి. సో మనలో ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాం? అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటాం. ఆ సంబంధాలు దెబ్బతిని అర్థం ఏంటంటే కష్టం. నిజానికి ఒకవేళ మన పొరుగుని ప్రేమిస్తే మనం పనిచేస్తున్న చోట్ల, ఆఫీసులో కానీ, పనిచేస్తున్న ఏరియాలో కానీ, మార్కెట్లో కానీ, ప్రతి చోట కూడా మనం ఏం చేయగలం? క్రీస్తునైతే పరిచయం చేయగలమా లేదా? మనం పని చేసే చోట క్రీస్తుని పరిచయం. ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం నెరవేర్చడం. ప్రేమించినట్టే దేవుణ్ణి మనసును చూపించడం. ప్రేమించినట్టే క్రీస్తుని మన బ్రతుకులో ఇతరులకి చూపించడం. అది చూపించగలుగుతున్నా? ఈరోజు మన మాటల్లో ప్రేమ ఉందా? మన చేతుల్లో ప్రేమ ఉందా? పనులు కనబడుతున్నాయా? అలా లేనప్పుడు మనం నిజంగా పొరుగు వారిని అయితే ప్రేమించలేని వారిగా మారిపోతున్నాం కదా. ధర్మశాస్త్రం అంతా ప్రేమలో నెరవేరుతుంది. ఆ ప్రేమ చూపించవలసిన ధర్మశాస్త్రం కాదు. ఎవరు చూపించలేదు? మనమే చూపించాలి. చేస్తున్నాం మరి అది. ప్రేమించేవాడు నిజంగా ఎవరిని అనుసరిస్తాడు? దేవుణ్ణి అనుసరిస్తాడు. ప్రేమించేవాడు క్రీస్తు యొక్క స్వరూపాన్ని ఏం చేస్తాడు? ప్రతిఫలింపజేస్తాడు. ప్రేమించేవాడు ప్రపంచం ముందు ఎలా ఉంటాడండి? ఒక వెలుగై, ప్రపంచానికి మాదిరై, ఈ ప్రపంచాన్ని నడిపించి ఒక దిక్చూచే ఉంటాడా లేదా? మూర్ఖులు ఈ వక్రజనం మధ్య జీవవాక్యమును చేతపట్టిన జ్యోతులు వెళ్ళి వెలుగుతున్నారంటే అర్థం ఏంటంటే ప్రేమించేవాడు ప్రపంచానికి మార్గోపదేశం చేస్తాడు, మార్గనిర్దేశం చేస్తాడు. పొరుగువాడిని ప్రేమించడం అంటే దేవుణ్ణి సమాజానికి చూపించడం, దేవుడు కోరుకున్న సమాజాన్ని నిర్మించడం, దేవుడు కలల కన్నా ఆయన ప్రేమను ఈ భూమి మీద ఫలించేలాగా చేయటం. మరి పొరుగువాడిని ప్రేమించేంత ఆలోచన ఈరోజు క్రైస్తవ తరాలలో తగ్గిపోతుంది. పొరుగువాడిని కాదు, ఇంటి సభ్యులు కూడా ప్రేమించలేని దౌర్భాగ్య స్థితులకైతే వెళ్ళిపోతున్నారు. ఓ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి స్వార్థాలు పెరిగిపోతున్నాయి. ఎవరికి కూడా ఇది అవ్వట్లేదు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో నెరవేర్చింది, ఒక్క మాటలో ఫుల్ఫిల్ అయింది. ఆ ఒక్క మాట నెరవేర్తే ఈ ప్రపంచం అంతా చాలా హ్యాపీ అయిపోద్ది, బాగా మారిపోద్ది. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించు. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే యేసుక్రీస్తు సులభతరం చేస్తూ మీరు ఒక్కరినొకరు ఏం చేయాలంటే ఖర్చుకోకండి. ఖర్చుకుంటే భక్షించిపోతారు. మీరు ఒక్కనొకరి మీద పడితే ఈ సమాజానికి ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. అందుకే యేసుక్రీస్తు దానికి వ్యతిరేకంగా ఏం చెప్పారంటే మీరు ఒకరినొకరు ఖర్చుకోండి, భక్షించుకోండి అనక ఏమన్నారండి? ప్రేమించండి. ఇది నేను మీకు ఇస్తున్న క్రొత్త ఆజ్ఞ, ఇందువల్ల మీరు నా శిష్యులని తెలుస్తారు. ఈ ప్రపంచానికి దేవుని శిష్యులుగా, క్రీస్తు శిష్యులుగా తెలియాలంటే మీరు ఒకరినొకరు ప్రేమించండి, నిన్ను వల్ల ఇతరులను అయితే ప్రేమించండి. ఇదే ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఉన్న ఏకైక ఆయుధం. అంటే చాలామంది ఆయుధాలతో ప్రపంచ ప్రజలు భయపెట్టి దారి తీసుకోవాలనుకుంటారు దేశాన్ని. ఇప్పుడు అమెరికా ఇండియాకి ట్యాక్స్లు వేసి ఏం చేస్తుంది? భయపెట్టాలనుకుంటారు. ఎంతకాలం భయపడతారు? భయపెడితే గదిలో పిల్లిని బంధిస్తే అది కూడా ఒకరోజు పుల్లో తిరగబడే అవకాశం ఉంది కదా. భయపెట్టి ఎంతకాలం ఏం చేయను, కానీ ప్రేమతోనే ఎవరినైనా మనం ఏం చేయొచ్చండి? మార్చచ్చు. ఈ ప్రపంచానికి తెలియని అసలైన ఆయుధం ఏంటంటే ప్రేమ. యేసుక్రీస్తు ప్రపంచాన్ని ఎలా చేయించారు చెప్పండి? యేసుని ఎన్నో విధాలుగా చంపాలని, కుట్రలు పన్నాలని ట్రై చేశారు. లాజరును లేపిన తర్వాత వాళ్ళందరూ ఆయన వెంట వెళ్ళిపోవడం చూసి ఆయన అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఏమంటే తెలుసండి? ఇదిగో చూడు లోకమైనంట వెళ్ళిపోయింది అంటున్నాడా లేదా? అంటే ఈరోజు ప్రపంచంలో అత్యధికులు యేసుక్రీస్తు అనుసరించిన కారణం చెప్పండి. బలమైన ఆయుధం ఏదేది? ప్రేమ. ఆయన ప్రేమనండి ప్రపంచాన్ని ఆయన వైపు ఏం చేసిందండి? నడిపించింది. ఈ ప్రపంచంలో బలమైన ఆయుధం ఉందంటే ఇది ఏదేది? ప్రేమ. ఆ ప్రేమ దేవుని ఆత్మ మూలంగా మీ హృదయంలో కుమ్మరించబడిందని ఎలా తెలుస్తుంది? నీ పొరుగు వారిని ప్రేమించడం. అప్పుడే మనం ఏమవుతామట? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించి మనం ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఆ ప్రేమను పరిపూర్ణంగా నెరవేర్చాలంటే సంపూర్ణ స్థితికి అయితే చేరుకుంటాం. ధర్మశాస్త్రము
పొరుగువాడు, ప్రేమ, సంపూర్ణ స్థితి, ఇవన్నీ మనం అప్లికేబుల్ చేసుకున్నప్పుడే, అన్వయించుకున్నప్పుడు మాత్రం అయితే ఇవన్నీ జరుగుతాయి. మరి అన్వయించుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచించుకోండి. సో కాబట్టి మనల్ని మనం నొప్పించుకున్న కూడా ఇతరులకు ఏం చేయాలంటే మనం నొప్పించుకోకుండా వాళ్ళ మనసులో బాగుపడేలా చేయటం యేసుక్రీస్తు నేర్పిన గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమ చూపినవాడు నిజంగా మంచి సమరయుడిగా, అలాంటి ప్రేమ చూపే ఈ ప్రపంచం మంచిని కోరుకున్నాడు. నిజం చెప్పాలంటే నా చుట్టూలో అందరూ బాగుంటే నేను బాగుంటా అనుకుంటే చాలా తప్పది. ఆ రాంగ్ స్టేట్మెంట్ అండి. నా చుట్టూలో అందరూ బాగుంటే నేను బాగుంటా అంటారు, అది రాంగ్ స్టేట్మెంట్. మార్పు ఎక్కడి నుంచో రావాలండి, అప్పుడే మారుతుంది అంటున్నారు. మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నీ నుంచే మొదలవ్వాలి. నువ్వు ఇతరులు ప్రేమించగలిగితే ఆ మార్పు అనేకుల్లో వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు నీ మంచి అది అనేకులకి ఏమవుతుంది? అబ్బి ఈ ప్రపంచం అంతా మంచివారిగా మంచిదిగా మారిపోద్దండి. మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవుతుంది అంటే మన చుట్టూ వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండడం కాదు, మనం మన చుట్టూ అందరికీ ఎలా ఉండాలండి? మంచి వాళ్ళగా ఉందాం. మన నైబర్స్ మనం ఎలా ఉండాలండి? లవింగ్ నైబర్. బైబిల్ చెప్తున్న కాన్సెప్ట్ ఏంటండి? నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ ప్రపంచ అభివృద్ధికి, ప్రపంచ శాంతి సమాధానాలకి, ఈ ప్రపంచ సర్వతోముఖాభివృద్ధికి, అసమానతలు లేని సమాజానికి బైబిల్ చెప్పే గొప్ప కొటేషన్ అంటే లవింగ్ యువర్ నైబర్. ఏం చేయాలంటే నీ పొరుగు వారిని ప్రేమించు. ఇదే ప్రపంచాన్ని మార్చే అద్భుతమైన మాట. ఈ మాట ఫాలో అయిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, ప్రపంచానికి వెలుగు అవుతారు, ప్రపంచం వాళ్ళు ఎంత వెళ్తుంటుంది. అలా లేకపోతే మాత్రం పాతాళం వెంట వెళ్తారు. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం.